హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 4 ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా చూస్తే కనుక లాహోర్లోని గడాఫీ స్టేడియంలో మ్యాచ్ అయితే అవ్వబోతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆల్సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ అయితే చూసాం. అంతకంటే ముందు మనం ఈ సీజన్లో అంటే ఛాంపియన్స్ ట్రోఫీలు ఇప్పటివరకు 3 మ్యాచ్లకి విన్ ప్రిడిక్షన్ ఇస్తే కనుక ఇప్పటికీ 2 మ్యాచ్లు అయితే కరెక్ట్ అయ్యాయి. లాస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే మనం ఓడిపోయాం. సో ఇప్పటివరకే మన విన్ ప్రిడిక్షన్ పర్సంటేజ్ అయితే 66% ఉంటుంది. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మన విన్ ప్రిడిక్షన్ అయితే చూసాం. మ్యాచ్ అయిన తర్వాతనే మన పర్సంటేజ్ పెరుగుద్దా తగ్గుద్దా అయితే తెలుస్తుంది. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ స్టేడియం విషయానికి వస్తే కనుక మంచి బ్యాటింగ్ పిచ్లు ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ మ్యాచ్కి కూడా మంచి బ్యాటింగ్ పిచ్నే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ ఎక్కువ అనుకూలించే పిచ్ ఉంటుంది. అండ్ వెదర్ కండిషన్ వచ్చేసి మనకైతే ఇంపాక్ట్ చేస్తుంది మ్యాచెస్ని. క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడల్లా సెకండ్ హాఫ్లో చూస్తే కనుక కొద్దిగా పిచ్ స్లో అవ్వడం, చేజ్ డౌన్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా సరే సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అవుతుంది, డ్యూ రావట్లేదు. సో చేజ్ డౌన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తుంది. బట్ ఇక్కడ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి ఈజీగా చేజ్ డౌన్ చేయగలరు. కాబట్టి అంత టాస్ అనేది అంత క్రూషల్ అవ్వదు. సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేజ్నే ప్రిఫర్ చేసుకుంటారు ఈ 2 టీమ్స్లో అయితే. అండ్ టీమ్ వైజ్ చూసుకుంటే కనుక పాకిస్తాన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్లో వీళ్ళ రిజల్ట్ ఎట్లా ఉన్నాయో చూసాం. ఫస్ట్ చూస్తే కనుక ఆస్ట్రేలియా ఇక్కడ 10 మ్యాచెస్ ఆడింది. పాకిస్తాన్లో 5 మ్యాచెస్ గెలిచారు, 5 మ్యాచెస్ ఓడిపోయారు. ఇంగ్లాండ్ వచ్చేసి 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచారు, 4 మ్యాచెస్ ఓడిపోయారు. చూస్తే కనుక ఆస్ట్రేలియా పాకిస్తాన్లో బెటర్ రికార్డ్ ఉంది ఇంగ్లాండ్ మీద కంటే. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కూడా ఆస్ట్రేలియానే కొద్దిగా ఇంగ్లాండ్ మీద ఓడిఐస్లో మంచి రికార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. సో బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని చేంజెస్ వల్ల మా విన్ రిజల్ట్ మారే అవకాశం ఉందో అదేంటో చూసాం. ఫస్ట్ అయితే ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందో చూసాం. మనం చూస్తే కనుక మనకి ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 చూస్తే కనుక మాథ్యూ షార్ట్ అండ్ హెడ్ ఓపెన్ చేస్తారు. స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వహిస్తున్నారు. అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఉన్నాడు, మనకి కేరే ఉన్నాడు, మ్యాక్స్వెల్, హార్డీ ఉన్నాడు, అబౌట్ ఎల్లిస్, స్పెన్సన్ జాన్సన్, యాడమ్ జాంపా ఉన్నారు. చూసే కనుక ఇక్కడ ఆస్ట్రేలియా బౌలింగ్ వచ్చేసి కొద్దిగా వీక్ లింక్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మిచెల్ స్టార్క్ చూసినా, మనకి కమిన్స్ చూసినా, వీళ్ళందరూ హేజల్వుడ్ వీళ్ళందరూ ఇంజురీ అవ్వడం వల్ల ఒక ఫ్రెష్ టీమ్ కనిపిస్తుంది బౌలింగ్. అది కొద్దిగా మనకి వీక్ లింక్ అనిపిస్తుంది ఆస్ట్రేలియా టీంకి. వెరాజ్ ఇంగ్లాండ్ టీంకి చూస్తే కనుక సాల్ట్, డకెట్ ఓపెన్ చేశారు, రూట్, వన్ డౌన్, హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్, రియామ్ లివింగ్స్టన్. మనం చూస్తే కనుక స్మిత్, మనకి మనం చూస్తే కనుక ఆర్చర్, రషీద్, మార్క్వుడ్. సో చూస్తే కనుక మంచి లైనప్ అయితే ఇంగ్లాండ్కి ఉంది. బట్ రీసెంట్ రికార్డ్ చూస్తే కనుక ఇంగ్లాండ్ అయితే ఇండియా మీద 3-0 తోటి సిరీస్ ఓడిపోయి వస్తున్నారు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియా కూడా శ్రీలంక మీద సిరీస్ ఓడిపోయి వస్తున్నారు. కాబట్టి చాలా లోగా ఉన్నాయి వీళ్ళిద్దరి టీమ్స్ కాన్ఫిడెన్స్ కూడా. అండ్ విన్ ప్రిడిక్షన్ విషయానికి, మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి వస్తే కనుక చాలా టఫ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. నేనైతే ఇంగ్లాండ్ తోటే వెళ్తున్నా. ఎందుకు, దానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి టాస్ చాలా క్రూషల్ అవుతుంది. ఎందుకంటే అది ఆస్ట్రేలియాకి మాత్రమే. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పుడున్న సిచ్యువేషన్ బౌలింగ్ కొద్దిగా వీక్ లింక్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేస్తేనే ఎంత స్కోర్ అయినా సెకండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా బ్యాటింగ్ అంటే చేజ్ డౌన్ చేయగలరు. లేదంటే కనుక ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ని గెలుస్తుంది. మనమైతే ఈ మ్యాచ్ని అయితే ఇంగ్లాండ్ తోటే వెళ్తున్నాం. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేజ్ డౌన్ చేయగలరు. ఎందుకంటే వీళ్ళు ఇంగ్లాండ్ దగ్గర మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు వచ్చాయి. ఇండియా మీద కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చాయి. సో ఆస్ట్రేలియా బౌలింగ్ వీక్ ఉండడం, అండ్ ఆల్సో మనకి టాప్ ఆర్డర్ ఇంగ్లాండ్ వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండడం వల్ల చేజ్ డౌన్ ఈజీగా ఇంగ్లాండ్ చేయగలదు. అండ్ ఆల్సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా చాలా ఎక్కువ స్కోర్ కొడతారైతే అనిపిస్తుంది నాకు. 300+ ఖచ్చితంగా కొడతారు. సో ఆస్ట్రేలియా చేజ్ డౌన్ చేయాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ మంచి బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి. సో ఓవరాల్లో చూస్తే కనుక మనమైతే మనం విన్ ప్రిడిక్షన్ అయితే ఇంగ్లాండ్ అనుకుంటున్నాం. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మన విన్ ప్రిడిక్షన్ ఏమవుతుంది ఏంటని అయితే మనమైతే చూసాం పర్సంటేజ్. అండ్ ఆల్సో నా వీడియో ఇక్కడ చూస్తాను. ఖచ్చితంగా నా వీడియో అంత ఇంత మీకు నచ్చినట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నాను. అండ్ ఆల్సో
ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను విన్ ప్రిడిక్షన్ ఇచ్చేది ఓన్లీ నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, అండ్ ఆల్సో నాకు కూడా ఒక వీడియో చేసేటప్పుడు ఒక విన్ ప్రిడిక్షన్ ఇవ్వాలంటే చాలా హోంవర్క్ చేసుకోవాలి, డైరెక్ట్ వచ్చి ఇవ్వలేను కాబట్టి. సో విన్ ప్రిడిక్షన్ ఇవ్వాలంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి, వెదర్ కండిషన్స్, ప్లేయింగ్ లెవెన్స్, అండ్ ఆల్సో ఎలా స్ట్రెంత్ ఉన్నది, ఇవన్నీ చెక్ చేసుకొని చెప్పాలి కాబట్టి. సో అందుకే విన్ ప్రిడిక్షన్ ఇస్తున్నాను. సో మన వీడియో ద్వారా అయితే అందరికీ మన వీడియో ద్వారా చెప్పాలనుకుంటే ఏంది ఎంటర్టైన్మెంట్ వరకే మన వీడియోని తీసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. మిగతా దేనికి కూడా నేనైతే విన్ ప్రిడిక్షన్ ఇవ్వట్లేదని అయితే మీకు చెప్తూ, జాగ్రత్తగా మీరు ఎంటర్టైన్మెంట్ వరకే క్రికెట్ని తీసుకోవాలని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.